పెట్టేసుకుంటాను. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. జీడిపప్పు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా, తొందరగానే ఏగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే నేను తీసి పక్కన పెట్టేసుకున్నాక నేను బీట్రూట్ జ్యూస్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇలాగా ఇదిగోండి, మనం కార్న్ ఫ్లోర్, పంచదార అన్నీ కలిపి పెట్టుకున్న బీట్రూట్ జ్యూస్ అయితే నేను ఆల్మోస్ట్ అంతా వేసేసి ఇలా మనం పక్కన తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే నేను ఉప్మా కూడా చేద్దాం అనుకుంటున్నాను కదా, దాన్ని పులుసు పిండి అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి, మాకు పాలపూరి అలవాటు దర్శనం అనేసరికి ఇప్పుడు వెరైటీగా ఉంటుందని చెప్పి ఇది ట్రై చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ స్వీట్ అయితే ఇప్పుడు నేను ఉప్మా అన్నాను కదా, దానికైతే నేను ఇలా కొంచెం జీడిపప్పు అది తీసుకున్నాను. సగం జీడిపప్పు తీసి దీనికోసం పక్కన పెట్టుకున్నాను. పులుసు పిండిలో కూడా మనం జీడిపప్పు వేస్తూ ఉంటాం కదా, అంటే ఇంచుమించు చాలామంది పులుసు పిండి చేసుకుంటూనే ఉంటారు. అందులో తాలింపు గింజలతో పాటు జీడిపప్పు వేస్తే కూడా బాగుంటుంది. పులుసు పిండికి అయితే నేను ఈ మూకుడు తీసుకుని పెట్టుకుంటున్నానండి. దానికి కూడా ఇందాక తాలింపు అది అమర్చుకున్నాను కదా.